హలో ఎవ్రీవన్. సో, ఈరోజు మనము మంచి క్వెషన్ అండి. ఇది గేట్ 2021 డబుల్ ఈ క్వెషను. ఇదొచ్చేసి ఏసీ సర్క్యూట్స్ మీద క్వెషన్ అండి. ఇది చూడండి. మీకు ఏసీ సర్క్యూట్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తే భయం లేకుండా ఈరోజు మీరు ఈ కంప్లీట్ వీడియో చూసారంటే మీకు భయం అనేది పోద్ది. సో, ఇది చాలా ఈజీ క్వెషన్ అండి. కానీ మీరు ఎండ్ అప్ విత్ నెగెటివ్ మార్క్. ఎందుకు మీరు నెగెటివ్ మార్క్‌తో ఎండ్ అప్ అవుతున్నారు అనేది నేను ఈరోజు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. హౌ టు సాల్వ్ అనేది కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఏ 3 ఫేజ్ బ్యాలెన్స్డ్ వోల్టేజ్ ఈజ్ అప్లైడ్ టు ద లోడ్ షోన్. ద ఫేజ్ సీక్వెన్స్ ఈజ్ ఆర్‌వైబీ. ద రేషియో IB/RY ఈజ్ అని అడుగుతున్నారండి. ఇక్కడ ఏంటంటే ఈ క్వశ్చన్లో ఈ సర్క్యూట్ మాత్రమే ఇచ్చాడు. IR, IY, IB, IY, J10 ఓం, J10 ఓం. ఇది గేట్ 2021 క్వశ్చన్ అండి. వాళ్ళు IB/IR మ్యాగ్నిట్యూడ్ అడుగుతున్నారు, అంతే కదండి. సోర్స్ వోల్టేజ్ యొక్క RYB అంట ఫేజ్ సీక్వెన్స్. నేనేం చేస్తున్నా, ఇక్కడ నేను ఒక సోర్స్ వోల్టేజ్ సర్క్యూట్ వేసాను. ఇది RYB సీక్వెన్స్, ఓకేనా. 1@0, 1@-120, 1@-240. మనకు ఈజీ క్యాల్కులేషన్ కోసము వాళ్ళు వోల్టేజ్ వాల్యూ ఇవ్వకపోతే వీ హ్యావ్ టు అజ్యూమ్ 1 అండి. సో దిస్ ఈస్ ద టిప్ ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ సో దట్ క్యాల్కులేషన్స్ విల్ బీ ఈజీ. నీకు కావాల్సింది IB అండ్ IR. సో IR కనుక్కోవాలంటే ఇక్కడ KVL అప్లై చేయాలి, ఓకేనా. IB కనుక్కోవాలంటే మీరు IR, IY కనుక్కున్న తర్వాత దాని యొక్క సమ్మేషన్ IB అండి. సో ఇదొక KVL, ఇదొక KVL ఈక్వేషన్, ఓకేనా. ఇక్కడ నేను KVL ఈక్వేషన్ వేస్తే ఎందుకు సింపుల్ ఉంది కదా, సింపుల్ KVL ఈక్వేషన్ సరిపోద్ది, ఏం కష్టపడాల్సిన అవసరం లేదు. 1@0 అనేది వోల్టేజు, ఇక్కడ J-10 ఓమ్స్ కదా. సో మనకేంది, ఈ వోల్టేజ్ సబ్ట్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వోల్టేజ్ డ్రాప్. 1 - 0 - 1 - -240/10 అట్ అన్ యాంగిల్ -90 degrees. ఎందుకంటే ఇది -10J కాబట్టి. సో దీన్ని మనము క్యాలిక్యులేటర్ సాల్వ్ చేస్తే √3/10 60 degrees వస్తుంది. అట్లాగే IY కనుక్కోవాలంటే ఇక్కడ KVL అప్లై చేయాలి, ఓకేనా. -120 degrees, 1 of -120 degrees మైనస్ ఆఫ్ 1 అట్ అన్ యాంగిల్ -240 degrees డివైడెడ్ బై 10J వచ్చేసి 90 degrees, ఓకేనా. ఈజీ క్యాలిక్యులేషన్స్తో అయిపోద్దండి. క్యాలిక్యులేటర్ వాడితే అయిపోయి, పెద్ద టెక్నిక్స్ ఏం అవసరం లేదు. సింపుల్ KVL ఈక్వేషను. క్యాలిక్యులేషన్స్ ఈజీగా ఉండాలంటే మ్యాగ్నిట్యూడ్ 1 పెట్టాలా. దీని యొక్క వాల్యూ √3/10 అట్ అన్ యాంగిల్ 0. మనకు కావాల్సింది ఏంది, IB ఈక్వల్ టు -IR + IY. చూడండి, ఈ నోట్ దగ్గర KCL అప్లై చేస్తే IB ఈక్వల్ టు -IR + IY వస్తుంది. ఈ రెండింటిని కింద సమ్మేషన్ చేస్తే 1 పైన కింద క్యాన్సలేషన్ అయిపోద్ది మ్యాగ్నిట్యూడ్ వాల్యూ. మనకు 1 యాంగిల్ 120 degrees బై 1 యాంగిల్ 60 వస్తుంది. మనకు మ్యాగ్నిట్యూడ్ వాల్యూ అడుగుతున్నాడు కాబట్టి 1 సింపుల్గా. సో చాలామంది ఏసీ సర్క్యూట్స్ అంటే భయపడతారు, ఓకేనా.